ఇక 4వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే వీరిది చాలా మంచి ప్రవర్తనగా చెప్పవచ్చు. తెలివైన వారండి. ముఖ్యంగా వీరిలో ఉండే మంచి లక్షణం ఏంటంటే ఇతరులను గౌరవిస్తారు. ధర్మాత్ములుగా చెప్పవచ్చు. మిగిలిన 3 పాదాల వారి కంటే కూడా 1, 2, 3 పాదాల వారి కంటే కూడా ధర్మాన్ని తప్పకుండా నడుస్తారు. ఆచారవంతులు, నిదానంగా ఉంటారు. చాకచక్యంగా అన్ని పనులను కూడా చేసుకోగలుగుతారండి. వీరిలో ఉండే మెయిన్ లక్షణం ఏంటంటే లౌకిక జ్ఞానం ఉంటుంది. దూరదృష్టితో వ్యవహరిస్తారు. అయితే వీరికి నచ్చని వారి విషయంలో మాత్రం చాలా దురుసుగా ఉంటారండి. చాలా కఠినంగా మాట్లాడతారు. అందరినీ కలుపుకుపోయే స్వభావం ఉంటుంది, నేనేం కాదనట్లేదు. కానీ కొంతమందితో ఎవరైతే వీరిని గతంలో ఇబ్బంది పెట్టారో వారిని మాత్రం క్షమించరండి. కాబట్టి ఈ అనవసరమైనటువంటి కోపాలు తాపాలకు సంఖ్యలు వేస్తే మంచి ఫలితాలను చూస్తారు. 4వ పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి 4 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా రాహుమార్దశ అనేది జరుగుతుందండి. ఈ సమయం మీకు అనుకూలంగానే ఉంటుంది, కానీ పెద్దగా చదువు పైన ఇంట్రెస్ట్ చూపించరండి. 4.5 సంవత్సరాల నుండి 20.5 సంవత్సరాలు వచ్చేంత వరకు, అంటే ఈ మధ్యలో ఉన్న 16 సంవత్సరాలు మీకు గురుమహర్దశ అనేది జరుగుతుందండి. ఈ సమయంలో చదువు పైన ఏకాగ్రతను చూపిస్తారు. గతంలో చదవని వారు కూడా ఈ గురుమహర్దశ సమయంలో బాగా చదవగలుగుతారు. ఒక రకంగా బుద్ధి వస్తుంది అని చెప్పవచ్చండి. వారి బుద్ధి మంచిగా మారుతుంది. 20.5 సంవత్సరాల నుండి 39 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా, అంటే ఈ మధ్యలో ఉన్న 19 సంవత్సరాలు వీరికి శని మహర్దశ అనేది జరుగుతుందండి. ఈ సమయంలో జీవితంలో కొన్ని కష్టాలను ఎదుర్కొంటారు. జీవిత గుణపాఠాలను నేర్చుకుంటారు. ఎవరేంటి అని తెలుసుకోగలుగుతారు. ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోగలుగుతారు. 100 సంవత్సరాలకి కావాల్సినంత జ్ఞానాన్ని పొందుతారండి. అంటే లౌకిక జ్ఞానం అనేది అలవడుతుంది. 39 సంవత్సరాల నుండి 56 సంవత్సరాలు వచ్చేంత వరకు మీకు బుధ మహర్దశ అనేది జరుగుతుందండి. మధ్యలో ఉన్న 17 సంవత్సరాలు ఈ సమయం కూడా మీకు బాగానే అనుకూలిస్తుంది. మీ పైన ఉన్న బాధ్యతలను ఒక్కొక్కటిగా తగ్గించుకుంటారు. మళ్ళీ 56 సంవత్సరాల నుండి 63 సంవత్సరాలు వచ్చేంత వరకు కేతు మహర్దశ జరుగుతుందండి. ఈ సమయంలో మళ్ళీ చిన్న చిన్న ఆటంకాలను ఎదుర్కొంటారు. 63 సంవత్సరాల నుండి 83 సంవత్సరాలు వచ్చేంత వరకు మధ్యలో ఉన్న 20 సంవత్సరాలు కూడా మీకు శుక్రమహర్దశ అనేది జరుగుతుందండి. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ 4వ పాదంలో జన్మించిన వారు జీవితంలో అనుభవించవలసిన కష్టాలన్నీ కూడా మిడిల్ ఏజ్లో అనుభవిస్తారండి. వృద్ధాప్య సమయంలో ఆనందిస్తారు. ఈ ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారి గురించి పూర్తి వివరాలను కూడా, పూర్తి జాతక వివరాలను నేను సపరేట్ వీడియోలో వివరించానండి. కాబట్టి ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటున్నట్లయితే ఆ వీడియోను వీక్షించండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు.